ఓం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ మహాభారత ఉద్యోగ పర్వ అంతర్గత విదురనీతి పదార్థ విస్తృత వ్యాఖ్యా సహిత. వ్యాఖ్యాత పండిత యుధిష్ఠిర మీమాంసక. విదురనీతిలో 4వ అధ్యాయంలో మనం కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాం. అందులో ముఖ్యంగా మనం ఎలా ఉండాలి, ఏం చేస్తే బాగుంటుంది, అన్నీ ఉన్నప్పుడు కూడా సుఖం ఉండదు, మంచి పడక ఉన్నప్పటికీ అన్నీ ఉన్నప్పుడు కూడా సుఖాన్ని అనుభవించలేకపోతున్నాము. కారణం సరిగా అధ్యయనం చేయడము, సరిగా యుద్ధం చేయడము, మంచి పనులు చేయకపోవడము, తపస్సు చేయడము, విద్య, తపస్సు, ఇంద్ర నిగ్రహము, లోభాన్ని విడిచిపెట్టడం, ఇటువంటి కొన్ని ఉపాయాలు చెప్పడం జరిగింది. తర్వాత శ్లోకం విదురనీతిలో 4వ అధ్యాయంలో 56వ శ్లోకం నుండి విడిపోతే ఎంత నష్టము అనే విషయం చెప్తున్నారు. నవై భిన్నా జాతు చరంతి ధర్మం నవ సుఖం ప్రాప్నువంతి ఇహ భిన్నా నవై సుఖం భిన్నా గౌరవం ప్రాప్నువంతి నవై భిన్నా ప్రశమం రోచయంతి. ఇది శ్లోకం. వినిపిస్తుందా? వినిపిస్తుంది గురుజీ. వినిపిస్తుంది గురుజీ. వినిపిస్తుంది. ఓం గురుజీ ఇప్పుడు వినపడడం లేదు, మ్యూట్ లో ఉన్నట్టున్నారు మీరు. చెప్పండి. పరస్పరం పోట్లాడుకున్న వారు ధర్మమును ఆచరించలేరు, సుఖములను అనుభవించలేరు, సంఘమున గౌరవము వారికి లభించదు, చివరకు మనశ్శాంతిని కూడా కోల్పోదురు. ఓం గురించి మనశ్శాంతి కూడా భిన్న చాలాసార్లు చెప్పడం జరిగింది. భిన్నంగా ఉండకూడదు అంటే విడిపోయి ఉండకూడదు, ముక్కలు ఉండకూడదు. భిన్న అంటే ముక్కలు కావడం, విడిపోవడం, ఒంటరిగా ఉండడం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు, ఒంటరిగానే. ఇవాళ భార్యాభర్తలు కూడా ఒంటరిగా ఉండాలని చూస్తున్నారు. అత్తమామలు వాళ్ళు వీళ్ళు కాదు, అత్తమామలు కూడా ఉండకూడదు. ముందే మాట్లాడుకుంటున్నారు, అత్త ఉండకూడదు, మామ ఉండకూడదు. పెళ్ళైన తర్వాత అత్తమామలు మన మన దగ్గర ఉండకూడదు, వేరుగా ఉండాలి. పెళ్ళి కాకముందే మాట్లాడేసుకుంటున్నారు, వేరుగా ఉండాలి. ఇప్పుడు అది కూడా కాదు, భార్యాభర్తలు కూడా వేరుగా ఉండాలి. ఎప్పుడో ఒకసారి కలవడం, భార్య ఒక దేశం, భర్త మరొక దేశం. ఇటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అటువంటిప్పుడు ఎలా సుఖం ఉంటుంది, ఎలా రక్షణ ఉంటుంది, ఎలా విశ్వాసం ఉంటుంది, ఎలా నమ్మకం ఉంటుంది, ఎలా ధైర్యంగా ఉండగలుగుతారు? ఉండలేరు కదా. భయం, ఒంటరిగా ఉండడం భయమే. ఒంటరిగా ఉండకండి. భిన్న నవై భిన్నా జాతు
జాతి అంటే ఇప్పుడు కూడా చరంతి ధర్మం, ఒంటరిగా ధర్మాన్ని కూడా పాటించలేరు, ధర్మాన్ని ఆచరించలేరు సరిగా. ఇప్పుడు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు చేయాలి. మనం దినచర్య చూసుకుంటే ఇప్పుడు ఉదయం లేవడం సరిగా వైదిక దినచర్య అయితే ఉదయం లేవాలి, ఈశ్వరోపాసన అన్నీ ఉంటాయి, ఆసనాలు, మన సంధ్య, యజ్ఞము ఎన్నో ఉన్నాయి. ఒంటరిగా ఉంటే ఎక్కడ చేస్తాం, అన్ని చేయలేం. వైదిక జీవనం ఒంటరి జీవనం కాదు, విడిపోయి ఉండడం కాదు, కలిసి ఉండడమే. నవై భిన్నా జాతు చరంతి ధర్మం నవ సుఖం ప్రాప్నువంతి ఇహ భిన్న. ఈ లోకంలో ఇక్కడ సుఖం నా ప్రాప్నువంతి, సుఖం కూడా పొందలేరు. అన్నీ ఉన్నప్పుడు కూడా, సుఖ సాధనాలు ఉన్నప్పుడు కూడా సుఖాన్ని పొందలేరు ఒంటరిగా ఉంటే. అన్నీ ఉంటాయి, ఇంట్లో చేసుకోవడం అన్నీ ఉంటాయి, కానీ వంట చేసేది ఎవరు, పెట్టేది ఎవరు? వంట మనిషిని పెట్టుకుంటే కూడా సరిగా ఉండదు. వంట మనిషిని పెట్టుకున్నప్పుడు కూడా వంట సరిగా ఉండదు. అది ఇంటి వాళ్ళ వంట వేరుంటుంది, అమ్మ చేతి వంట వేరుంటుంది, భార్య చేతి వంట వేరుంటుంది, ఇంటి వాళ్ళ చేతి వంట వేరుంటుంది. నవై సుఖం భిన్న గౌరవం ప్రాప్నువంతి. గౌరవం కూడా ఉండదు, ఉన్నతి ఉండదు. ఇక్కడ గౌరవం ఉన్నతి కూడా, సుఖము లేదు, ఉన్నతి కూడా ఉండదు. నవై భిన్న ప్రశమం రోచయంతి. శాంతి కూడా, శమనం కూడా జరగదు. రోజు ఇష్టం కూడా ఉండదు, ఏది రుచించదు కూడా. ఒంటరిగా ఉండి చూడండి, తెలుస్తుంది. అన్నీ ఉంచుకోండి, అన్నీ ఉంచుకొని ఒంటరిగా ఉండండి. ప్రయోగం చేశారా ఎవరన్నా? అందరు ప్రయోగం చేస్తున్నారు ఈ రోజుల్లో. అయితే ఇక్కడ తల్లిదండ్రులు ఏదో దేశంలో, పిల్లలు తల్లిదండ్రులు ఎక్కడో, పిల్లలు ఎక్కడో, భార్య ఎక్కడో, భర్త ఎక్కడో, మనమలు మనవరాలు, వారి గురించి అడగకూడదు. ఇక అనుభవిస్తున్నారు కదా. ఎవరెవరు అనుభవిస్తున్నారు? ఒంటరితనాన్ని. అన్నీ ఉండి కూడా సుఖం అనిపిస్తుందా? అమ్మా చెప్పండి. ఒంటరితనాన్ని అన్నీ పెద్దవాళ్ళు అనుభవిస్తున్నారు కదా, పిల్లలు ఎక్కడో ఉంటే. వాళ్ళు కూడా, పిల్లలు కూడా ఎక్కడ సుఖపడుతున్నారని, వాళ్ళు కూడా సుఖపడట్లేదు. ఒకప్పుడు అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు వాళ్ళ మధ్యలో ఉంటే ఎలా ఉండేది ఆ మనమలు మనవరాళ్ళకు? ఇప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు లేరు, బంధువులు లేరు, పెద్దమ్మలు, చిన్నమ్మలు, వాళ్ళు వీళ్ళు ఎవరు లేరు. ఎలా ఉంటుంది? సుఖము కాని దాన్ని సుఖం అనుకుంటున్నారు. చివరికి ఆ సుఖం కష్టాలను ఇస్తుంది, నష్టాలను ఇస్తుంది, దుఃఖాలను ఇస్తుంది, రోగాలను ఇస్తుంది, బాధలను, భయాలను ఇస్తుంది. అందుకే జాగ్రత్త ఉండాలి, ఒంటరిగా ఉండకూడదు. కలిసి ఉండడం అలవాటు చేసుకోవాలి. కొన్ని ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి, కొన్ని నమ్మకాలు ఉంటాయి, రకరకాల జ్ఞానం ఉంటుంది. అంటే మన అవగాహనలో రకరకాల స్థాయిలు ఉంటాయి, అందరు సమానంగా అర్థం కాదు కదా. విడిపోవడం చూడకూడదు. నిజానికి ఎక్కడైనా, అది సంస్థ అయినా, సమాజమైనా, సంఘమైనా, ఏ సమితి అయినా, ఏ ఊరైనా, ఏ దేశమైనా, ఎవరైనా ప్రయోగం చేసి చూడండి. కలిసి కలిసి ఒక కార్యక్రమం చేయండి, మొత్తం బంధువులు, చుట్టాలు, మిత్రులందరూ కలిసి. ఎలా ఉంటుందో ఒక ప్రయోగం చేసి చూడండి. పాత వారిని అందరు కలవండి, బాల్య స్నేహితులు, బాల్యమిత్రులు ఉంటారు కదా. అసలు ఊహించుకోండి, బాల్యమిత్రులు, బాల్య స్నేహితులు అందరు కలిస్తే ఎలా ఉంటుంది? పాత జ్ఞాపకాలు, ఆనందం, ఆనందం, తృప్తిగా ఉంటుంది కదా. అలాగే బంధువులందరూ కలిస్తే ఎలా ఉంటుంది? మానవుడు ఏ జీవి? మనిషి ఏ జీవి? సంఘజీవి. సంఘజీవి. మరి సంఘంలో ఉంటున్నాడా? మనిషి సంఘజీవి. పశువులు ఉంటున్నాయండి, పశువులు కూడా సంఘజీవులే. ఆవులు సంఘజీవులు, కలిసి ఉంటాయి. మేకలు మందలు మందలు ఉంటాయి. కొన్ని పక్షులు మందలు ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్తాయి. వేరే దేశాల నుంచి పక్షులు వస్తాయి, గుంపులు గుంపులు వస్తాయి, కలిసి వెళ్తుంటాయి, కలిసి మేస్తుంటాయి, కలిసి తింటుంటాయి. కలిసే దేశాన్ని విడిచేస్తాయి, మళ్ళీ ఆ దేశానికి వెళ్ళిపోతాయి. కలిసి వస్తాయి, కలిసి వెళ్తాయి.
పక్షులు, జంతువులు కలిసి ఉంటున్నాయి, క్రిములు, కీటకాలు కలిసి ఉంటాయి కదా, కాకులు కలిసి ఉంటున్నాయి, కుక్కలు కాట్లాడుకుంటే పోటాడుకుంటే మళ్ళీ కలిసి ఉంటాయి, కుక్కల మంద కూడా ఉంటుంది, కుక్కలు కలిసి ఉంటున్నాయి, కాకులు కలిసి ఉంటున్నాయి. మరి మనిషికి ఎందుకు విచక్షణ జ్ఞానం ఉంది కదా గురూజీ. మనిషికి బుద్ధి ఎక్కువ అయిపోయింది, తెలివి ఎక్కువ అయిపోయింది అనమాట. విచక్షణ జ్ఞానం. తెలివి ఎక్కువైపోయింది, అది తెలివి తెలియదు. ఎక్కువైపోయి అహం పండిత మన్యమాన దంద్రమ్యమాన అంధేనేవ నియమాన యథాంధాహ. వేదాంతాహ. ముందు వాక్యం ఏంటి? అవిద్యామంతరే వర్తమాన, అవిద్యలో వర్తమానమై అవిద్యలో మునిగి ఉండి నేనే పండితుడు, అహం పండిత మన్యమాన, నేను పండిత మన్యమాన అనుకుంటాడు, తనకు తాను అనుకుంటాడు, నేను పండితుడిని, మహావీరుణ్ణి, శూరుణ్ణి, విద్వాంసుని, గొప్పవాడిని అనుకుంటాడు. అహం పండిత. అటువంటి వాడు ఎవరు? అంధేన ఏవ నియమాన, అంధుని వెంట అంధుడు విన్నట్టు, గుడ్డివాడి వెనుక గుడ్డివాడు విన్నట్టు. అందరు గుడ్డి వాళ్ళే, గురుజీ దారి తెలియదు. పండితులే కాదు కదా, అసలు ఎక్కడ కుటుంబాల్లో కూడా కలిసి ఉండట్లేదు. అదే అక్కడ పండితులు అన్నారు, ఎందుకంటే పండితులు కలిసి ఉంటే అందరు కలిసి ఉంటారమ్మా. అక్కడ రహస్యం అదే. అక్కడ పండిత మాట ఎందుకు తీసుకున్నారు? ఉదాహరణ అంటే దంపతులు తీసుకోవచ్చు, వేరే తీసుకోవచ్చు, కానీ పండితుల మాట ఎందుకు తీసుకున్నారంటే ఇక్కడ ఎవరది? నచికేతుడు, యమాచార్యుడు, కఠోపనిషత్తుల వాక్యం ఇది, శ్లోకం. కఠోపనిషత్తులో యమాచార్యుడు అంటాడు నచికేతునితో, పండితులే కదా సమస్య, అసలు సమస్య పండితులే, ఇన్ని అనర్థాల కారణం. సత్యార్థ ప్రకాశం భూమిక చదవండి, ఆరంభంలో భూమికలో ఉంటుంది, మహర్షి దయానంద సరస్వతి గారు రాస్తారు. విద్వాంసుల మధ్య విరోధమే ఇన్ని అనర్థాలకు కారణం అంటాడు. కారణము విద్వాంసుల మధ్య విరోధమే అసలు అక్కడే ఉంది. విద్వాంసులు కలిసి ఉండరు, పండితులు కలిసి ఉండరు, సమస్య అక్కడే ఉంది. కలిసి ఉందని ప్రయత్నం చేస్తూ కూడా ఎదుటి వాళ్ళు కలిసి రారు. మనం కలిసి ఉండని చెప్పి మనం వెంట వెళ్తే వాళ్ళు పారిపోతుంటారు. కలవడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం, మరి అర్థం చేసుకుని ఇంక దానికి శంకిస్తారు, సందేహిస్తారు. అప్పుడు ఇలా అయినా మనం ప్రయత్నం చేస్తుంటాం, ఇంకా శంకిస్తారు, అప్పుడు విరోధం ఎంచుకుంటారు. ఏదో స్వార్థం ఉంది కాబట్టి. అమ్మా మా వెంట పడుతున్నారేంటి అంటారు. మా ఏదో అంటే ఏదో స్వార్థం ఉన్నట్టే, ఏదో రాజకీయం ఉన్నట్టుంది, ఏదో కుట్ర ఉంది, జాగ్రత్త, ఇంకా సందేహం ఎక్కువ. అయినా కలిసి ఉండే ప్రయత్నం చేయాలి. అనుకున్నా పర్వాలేదు, చివరికి తెలుస్తుంది కదా, నిజంగా మనం స్వార్థం ఉండి చేస్తేనేమో చివరికి తప్పవుతుంది. కానీ స్వార్థం లేకుండా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఒకప్పుడు తెలుసుకుంటారు, తెలుసుకోకుండా పర్వాలేదు, కానీ ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనిషిగా వ్యవహారం చేయాలి. దాన్ని మానవత్వం అంటారు. అడిగిన అడగకుండా కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవాలి, శత్రువునైనా ఆదుకోవాలి కష్టాలు ఉన్నప్పుడు. ఒక నేరస్తుని ఏం చేస్తారు? జైలు పెడతారు. జైలు పెట్టి ఏం చేస్తారు? ఆరోగ్యం బాగాలేకపోతే ఏం చేస్తారు? జైల్లో ఖైదీని అన్నం పెడతారా లేదా? డాక్టర్ కి ఉంటాడు, మరి ఖైదీ కదా, అయినా అయినా మనిషి కదా. అయినా రేపు ఉరి తీసేది ఉంది, రేపు పొద్దున. ఈ రోజు ఏం చేస్తారు? అన్నం పెడతారా లేదా? పెడతారు. రేపు ఉరి తీసేది ఉంది, ఈరోజు ఆరోగ్యం బాగాలేదు, రేపు ఉరి తీయాలి, ఈరోజు ఆరోగ్యం బాగాలేదు, చూపిస్తారు లేదా? డాక్టర్ చూపిస్తారు, ట్రీట్మెంట్ ఇప్పిస్తారు, మళ్ళీ ఉరి తీస్తారు. చూడండి, పైగా అతను చివరి కోరిక ఏమిటని అడుగుతారు కూడా. మరి అది నీ చివరి కోరిక ఏంటి? అదే మానవత్వం అంటే అది. శత్రువునైనా మనం ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే మరి ఇంట్లో వ్యవహారం ఎలా ఉంది? ఇంట్లో వ్యవహారం అది ముఖ్యం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ శ్లోకంలో మాటికి భిన్న అన్నారు. నవై భిన్న నవా సుఖం ప్రాప్నువంతి భిన్నా, నవై సుఖం భిన్న గౌరవం ప్రాప్నువంతి, నవై భిన్నా ప్రశమం రోచయంతి. భిన్నంగా ఉండకండి, విడిగా ఉండకండి, కలిసి ఉండండి. ఈ భేదభావాలు వద్దు. రకరకాల భేదభావాలు, సమాజంలో కూడా రకరకాల భేదభావాలు ఉన్నాయి కదా. భాషా భేదాలు, ఇంకా దేశ భేదాలు, భాష, ప్రదేశ, లింగ భేదాలు,
మత భేదాలు. మత భేదాలు, కుల భేదాలు, వర్ణ భేదాలు, ఉమ్. రంగు భేదాలు ఉన్నాయి. నల్లని వాళ్ళు, తెల్లని వాళ్ళు ఉన్నాయి, ప్రపంచం ఉన్నాయి కదా. ఉంది. నల్ల ధన జాతి వాళ్ళు, తెల్ల జాతి వాళ్ళు, ఐశ్వర్య భేదాలు కూడా ఉన్నాయి కదా. ఐశ్వర్య భేదాలు, ఉమ్. అలాగే విద్యా భేదాలు. విద్వాంసుడు, పండితుడు, పామరుడు, నీకేమి రాదు, నీకు వచ్చు, నీకు రాదు, ఇవన్నీ ఉన్నాయి కదా భేదాలు. కుల, మత, ప్రాంత, భాష, జాతి, లింగ, ఇవన్నీ ఏమి ఉండకూడదు. ఉండకూడదు అంటే ఏ మార్గం? వైదిక మార్గంలోనే సాధ్యం. అది వేరే మార్గం సాధ్యం లేదు. కేవలం వేదంలోనే వైదిక మార్గం, ఈ ధర్మ మార్గం దొరకడం అనేది అదృష్టం అట. ఆదిశంకరాచార్యులు అంటారు వివేక చూడమనిలో, జంతువునాం దుర్లభం ఏది? మానవ జన్మ. నరజన్మ. దుర్లభం మానవ జన్మ. మానవ జన్మ చాలా దుర్లభం. అందులో పుంస్తం అంటాడు, అంటే పురుష జన్మ, పురుషదేవట. అలా చెబుతూ దానికంటే గొప్పది పరమం అంటాడు. ఏది? వైదిక ధర్మ మార్గ నిరత అంటాడు. వైదిక మార్గంలో నిరంతరం అందులో నిష్ఠత ఉండడం అనేది చాలా పుణ్యం చేసుకోవాలి, చాలా పుణ్యం కావాలి. మనకు మార్గం దొరికింది, వైదిక ధర్మ మార్గం దొరికింది కాబట్టి చాలా పుణ్యం చేసుకున్నాం. దాన్ని వదులుకోకండి, విడిచిపెట్టకండి, వీడిపోకండి, కలిసి ఉండండి. తర్వాత శ్లోకం చూడండి, 57వ శ్లోకం. నవై తేషాం సదతే పథ్యముక్తం యోగక్షేమం కల్పతే నైవ తేషాం భిన్నానాం వై మనుజేంద్ర పరాయణం న విద్యతే కించిత్ అన్యత్ వినాశాత్. తెలుగు అర్థం: ఓ రాజా, భేదభావంతో ఉండే వారికి హితోక్తులు రుచించవు, వారికి యోగక్షేమములను సిద్ధించవు. భేద దృష్టి కలవారికి సర్వనాశనము తప్ప వేరు గతి లేదు. యోగం అప్రాప్తస్య ప్రాప్తి, లేని దానిని సమకూర్చుకునుట. క్షేమం ప్రాప్తస్య సంరక్షం, ఉన్నదానిని కాపాడుకునుట. ఓ నమస్తే గురు. యోగక్షేమాలు. ఇక్కడ ఒక మాట పరాయణం అన్నారు. ఒకటి పారాయణం, పరాయణం. వేద పారాయణం, గీత పారాయణం. ఈ పారాయణాలు దేని కొరకు ఉండాలి? పరాయణం కొరకు ఉండాలి. పర అయనం. అయనం అంటే ఆధారం, అయనం అంటే ఆశ్రయం, పర అంటే పరమం. పరమ ఆశ్రయం ఏమిటి? పరా విద్య అంటాం, అంటే పరమం అన్నమాట. పర అయనం. అయనం అంటే ఆధారం, పరమాత్మ గతి. అయనం అంటే గతి. ఇప్పుడు అర్థమైందా? పారాయణం దేని కొరకు ఉండాలి? పరాయణం కొరకు ఉండాలి. పారాయణం పరాయణం కొరకు. వేద పారాయణం కావచ్చు, గీత పారాయణం కావచ్చు, ఏ పారాయణం అయినా దేని కొరకు? పరాయణం కొరకు ఉండాలి. పరమ అయనం. పరమ అయనం కొరకు పారాయణం. ఈ శబ్దం రాసి పెట్టుకోండి. పారాయణం అంటే మనం ఊరికి చదువుకుంటూ వెళ్ళిపోవడమే. దాంట్లో కూడా అర్థం ఉంది మళ్ళీ. అంటే పరాయణం కొరకు చేసేదే పారాయణం. పారాయణం అంటే అర్థం మనం ఏమనుకుంటాం, ఊరికే ఇంగ్లీష్లో మాట్లాడితే రీడింగ్ అనమాట. పారాయణం అంటే రీడింగ్ ఇంగ్లీష్లో. ఊరికి చదువుకుంటూ వెళ్ళిపోవడమే. అర్థం అవుతుందో అర్థం కాదా? కాదు, రీడింగే. ఒకటే స్టడీయింగ్ అంటే అధ్యయనం. అధ్యయనం వేరు, చదవడం వేరు. ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం. మరొకటి అధ్యయనం అంటే లోతుగా అర్థం చేసుకుంటూ వెళ్తాం, అది అధ్యయనం. ఇంగ్లీష్లో స్టడీ. ఇది పారాయణం పరాయణం కొరకు. అంటే పరాయణం కొరకు చేసేదే పారాయణం. రాసి పెట్టుకోండి వాక్యం. పరాయణం కొరకు అంటే పరమగతి కొరకు, అంతిమ గతి, పరమగతి, పరాగతి కొరకు ఏదైతే మనం ప్రయత్నం చేస్తామో దాని పేరు పారాయణం. అంటే వేదం ద్వారా కావచ్చు, ఉపనిషత్తుల ద్వారా కావచ్చు, దర్శనం ద్వారా కావచ్చు, ఏ విధంగా కావచ్చు, జపం ద్వారా, తపం ద్వారా, స్మరణం ద్వారా, ధ్యానం ద్వారా, యోగాభ్యాసం, ఇదంతా కూడా పారాయణం అనేదానికి. పర అయనం కొరకు, పరమ అయనం కొరకు, పరమగతి కొరకు, అంతిమ గతి కొరకు, మోక్షం కొరకు చేసేది పారాయణం. అయితే యోగక్షేమాలు. యోగం అంటే లేని దాన్ని సంపాదించుకోవడం, యోగం అయితే ఉన్నదాన్ని రక్షించుకోవడం క్షేమం. ఇవన్నీ కూడా ఇవి రుచించవు నిజానికి. ఎవరికి? భిన్నానాం
ఉమ్. భేదభావనలు ఉన్న వారికి, ఎవరికైతే ఉమ్. భేదభావాలు ఉంటాయో వారికి ఎంత మంచి మాట చెప్పినా రుచించవు. ప్రయోగం చేశారు ఎప్పుడన్నా ఇంట్లో కానీ బయట కానీ మంచి మాటలు చెప్పి? అవును గురు. కళ్ళు తాకండి, సీరియల్ తాకండి, అబద్ధాలు ఆడకండి, కష్టపడకండి చెప్పి చూడండి ఎవరినైనా. అవన్నీ చెప్తుంటే పలాయనం చేస్తారు గురుజీ. మనం పరాయణం ఇప్పుడు చేసుకుంటే పలాయనం కాదు, పలాయనం చేస్తారు. పలాయనం. పలాయనం కాదు, ఇప్పుడు పలాయనం అవుతుంది. పలాయనం పారిపోతారు, అవుతుంది. లేదా మనల్ని పారగొడతారు, తరిమి కొడతారు మనల్ని. వారు మీకే పలాయనం తెలియదు అవుతారా? అంటారు అట్లా. ఆ, మా చాలా భయంకర లేదంటే పరిస్థితి. చేదస్తా ఉంటారు. ఉమ్. అయినా ప్రయత్నం చేయాల్సిందే, కానీ చేస్తా. మనకు చెప్పడం కూడా రావాలి. ఇక్కడ విషయం ఏంటంటే చెప్పడం రాక అది సమస్య, కానీ అది చెప్పడం సమస్య. కూడా రావాలి. చెప్పడం ఒక కళ కదా. ఎప్పుడు చెప్పాలి, ఏ అవును. సమయంలో చెప్పాలి, ఏ సందర్భము, ఏ ఉమ్. క్షణము, ఏ ఉమ్. స్థితిలో వారి స్థితి ఏంటి, అది ఏ సందర్భము, ఏ ప్రసంగము, వాళ్ళు ఎలా ప్రీతితో ఉన్నారు, చెప్పాలి. ఏ భాష వాడాలి, ఏ పదం వాడాలి, ఏ క్రమంలో చెప్పాలి, దానికి భూమికి ఎలా తయారు చేయాలి, అప్పుడే చెప్పడం అర్థం కాదు కదా కొందరికి. ఒంటరి అవును. చెప్పాలా, 10 మందికి చెప్పాలా? కొందరికి ఒంటరి చెప్తేనే అర్థమవుతుంది, కొందరికి ఒంటరి చెప్తే అర్థం కాదు, అవును. అందరిలో ఉన్నప్పుడు చెప్తేనే అర్థమవుతుంది. కొందరు మందరించి చెప్పాల్సి వస్తుంది, కొందరు ప్రేమతో చెప్పాల్సి వస్తుంది, రకరకాలు చెప్పాల్సి వస్తుంది. అందరితో సమానం కాదు. అందరితో ప్రీతిపూర్వకంగా, ధర్మానుసారంగా, దశనియమాలు చెప్పండి. అందరితో ప్రీతిపూర్వకంగా. ఆ, యథాయోగ్యముగా అది యథాయోగ్యముగా. గుర్తుంచుకోండి. అది అది బాగా పట్టుకోండి. యథాయోగ్యముగా, ప్రీతిపూర్వకంగా ఉండాలి, ధర్మానుసారంగా ఉండాలి, యథాయోగ్యంగా ఉండాలి. ఎవరితో ఎంత చెప్పాలి, ఎలా చెప్పాలి, అది రావాలి. అది రాకపోవడం వల్లే మన మాట వినరు. ఉమ్. మన పారాయణం దేని కొరకు? పరాయణం కోసం. పారాయణం. ఉమ్. పరాయణం. లేని దాన్ని పరమ గతికోకు సంపాదించుకోవాలి, ఉన్నదాన్ని రక్షించుకోవాలి. రక్షించుకో. ఇటువంటి విషయాలు వాళ్ళకి అర్థం కావు. భేదభావాలు ఉన్న వాళ్ళకు మంచి మాటలు అర్థం కావు. నా విద్యతే కించిత్ అన్యత్ వినాశాత్. వినాశం తప్ప ఇంకేం లేదు వాళ్ళకు. వినాశం తప్ప ఇంకేం ఉండదు. కాబట్టి వినాలి, అర్థం చేసుకోవాలి. చివరికి నష్టపోకూడదంటే మంచి మాటలు విని అర్థం చేసుకొని ఆచరించాలి. తర్వాత శ్లోకం 58వ శ్లోకం చూడండి. సంపన్నం గోషు సంభావ్యం సంభావ్యం సభావ్యం సంభావ్యం సభావ్యం బ్రహ్మణే తప సంభావ్యం చాపలం స్త్రీషు సంభావ్యం జాతితో భయం. అర్థం చెప్పండి. ఆవుల యందు పాలు, బ్రహ్మజిజ్ఞాసులందలి తపస్సు, స్త్రీల యందు సఫల స్వభావం ఉన్నట్లుగా భేదభావము గల జ్ఞాతుల వలన, దాయాదుల వలన భయము కలుగుటకు అవకాశం ఉన్నది. ఎవరి వలన భయము? సంభావ్యం అంటే సంభావన, స్వసంబంధం అంటే ఎవరి వల్ల. అసలు భయం ఎవరి వల్ల ఉంటుంది తెలుసా? అభయం మిత్రాత్ అభయం అమిత్రాత్. మంత్రంలో ఏముంది? అభయం మిత్రాత్, మిత్రం నుండి అభయం కాదు ముందు, అమిత్రుల్ని తర్వాత. ముందు మిత్రుల నుండి అభయం కావాలి. మిత్రులకు అంతా తెలుసు, మన జాతకం అంతా తెలుసు కదా, మన పుట్టుపూర్వోత్తరాలు, మన రాశులన్నీ తెలుసు. మన బండారం అంతా బయట పెట్టేస్తారు. ఎవరు బండారం బయట పెట్టేది? ఎవరు? మన ఇంటి వాళ్ళే. మన ఇంటి వారే, మన బంధువులే, మన మిత్రులే, మన దగ్గర వారే. అందుకే వారితో జాగ్రత్త ఉండాలి. సంభావన ఉంది. జ్ఞాతులే, సంబంధికులే, మన సంబంధ బాంధవులే. ఇక్కడ గోషు సంపన్నం గోషు సంభావ్యం అన్నారు. అర్థం ఏంటి? ఆవుల యందు, గోసు అంటే ఆవులు, ఆవుల యందు పాలు సంభావన ఉందా లేదా? ఉంది. అంటే పాలు ఇస్తాయి. ఆవులు ఉన్నాయంటే పాలు ఇస్తాయి. ఆవులు ఎందుకు ఉంచుకుంటాం? పాల కోసం ఉంచుకుంటాం. పాలిస్తాయి. ఆశ ఉంది, సంభావన ఉంది. అలాగే సంభావ్యం బ్రాహ్మణే తప. బ్రాహ్మణులు తపస్సు చేస్తారు, అంటే ధర్మం పాటిస్తారు. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, బ్రాహ్మణులు ఎవరు? బ్రహ్మలో, బ్రాహ్మీ స్థితిలో ఈశ్వరోపాసకులై ఉన్నవారు బ్రాహ్మణులు. ఈనాటి బ్రాహ్మణులు కాదు. బ్రాహ్మణులు అంటే ఈశ్వరుని ఉపాసకులు అన్నమాట. బ్రాహ్మీ స్థితిలో ఉండేవారు. అటువంటి వారు తపస్సు, అది సంభావ్యం అంటే సంభావన ఉంది. అలాగే సంభావ్యం చాపలం స్త్రీషు అన్నారు.
సంభావన ఉంది. చాపలం అంటే చపలత, సంభావ్యం స్త్రీలలో. సంభావ్యం జాతితో, తెలిసిన వారి నుంచి, మిత్రుల నుంచి సంభావ్యం భయం ఉంటుంది. భయం జాతితో, భయం జాతుల నుండి భయం ఉంటుంది. ఇక్కడ సంభావ్యం చాపలం స్త్రీ ఎందుకు అన్నారు చెప్పండి ఎవరైనా? ఆడవారిలో చపలత ఉంటుందట. అందరూ అంటుంటారు ఆడవారు చపల చిత్తులని, చంచలంగా ఉంటారని. నిజంగా చంచలంగా ఉంటారా? స్థిరంగా అన్నారు కదా. సంభావ్యం చాపలం స్త్రీలలో ఈ చాపలం అనే చపలత అనేది సంభావన ఉందట. వాళ్ళు రహస్యాలు దాచుకోకుండా బయట చెప్పేస్తారు అన్నటువంటిది విన్నాం గురించి. ఇంకా వ్యవహారంలో అంటే ఆడవారికి నోట్ల మాట ఆగదు, ఆడవారికి రాస్తే చెప్పకూడదు. ఇంకా అని విన్నాం గురించి. అంటే అలాగనే కాదు, అంటే కొన్ని భార్యాభర్తలు మాట్లాడుకోవాలి. అదే అర్థం కాదు. ఇప్పుడు మన అమ్మ ఉంది అనుకోండి, అయ్యా మన కూతురు ఉంటుంది. ఏం గమనించారు? అమ్మలో, కూతురులో, కోడలు, మనమరాలు, అక్క, చెల్లి, అమ్మమ్మలు, నాన్నమ్మలు గమనించారు కదా. ఇక్కడ చపల చిత్తం అన్నారా, చపలత అన్నారా? చపల స్వభావం అన్నారు గురించి. చపల స్వభావం ఎందుకు ఉంటుంది? ఇంట్లో అడగండి, ఇంట్లో ఉన్నవారి మాతృమూర్తులను అడగండి, వాళ్ళు తెలుసుకుంటారేమో, తిరిగి చేస్తారేమో. చపలత ఏ చపలత ఉంటుంది? ఏ చపలత? చిత్తమా, ఆలోచనలా, త్యాగంలోనా, పట్టుదలలోనా, దేంట్లో చపలత ఉంటుంది? తెలుసుకొని చెప్పండి. 2-3 రోజులు టైం తీసుకోండి, అడగండి, ఇంట్లో బయట అడగండి. ఇది నిజమా కాదా తెలుసుకునే ప్రయత్నం చేయండి. హోంవర్క్ మీకు. సంభావ్యం చాపలం స్త్రీలలో చపలత ఉంటుందట. చాలాసార్లు వస్తుంది, వేరే శ్లోకాల్లో వేరే వాళ్ళు కూడా అన్నారు. దానికన్నా కూడా వస్తుంది, చాలా చోట్ల వస్తుంది. మహర్షి దయానంద సరస్వతి గారు కూడా రాస్తారు, చపలత ఉంటుంది. ఏ విషయం చపలతో ఆ రాసిన చెప్పండి నాకు. 2-3 రోజులు టైం తీసుకోండి, సరేనా? ఒకసారి సమాధానం చెప్పాలి. 4వ సముల్లాసం చూడండి. పెట్టాలి. 4వ సముల్లాసం చాణక్య నీతి దర్పణం ఉంటే దాంతో కూడా ఉంది. ఏ విషయంలో అంటే మనము ఇటువంటి విషయాల్లో వెంటనే స్త్రీలు గుర్తుకొస్తారు. స్త్రీలు నోట్ల మాట ఆగదు, రాస్తే దాచరు, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. ఉంది, అంతవరకు మాత్రం విన్నాం గురించి. విన్నారా కన్నారా? విన్నారా కన్నారా? చూస్తున్నారు కదా, నిజమా కాదా చూసుకోండి. తర్వాత శ్లోకం 59వ శ్లోకం. సంతవో ప్యాయిత. అమ్మా ఎవరు మాట్లాడుతున్నారు? నేనే. చెప్పండి. అది చపలత అని ఎందుకు అనుకుంటారు? తపన అని కూడా అనుకోవచ్చు కదా. ఇక్కడ శబ్దం ఉందా? మా చాపల్యం చపలత అన్నారు కదా. మరి ఇక్కడ విదురుడు ఇంకెవరన్నా మనం వదిలేద్దాం, కానీ విదురుడు అన్నాడు, చాణక్యుడు అన్నాడు, ఎందరెందరో అన్నారు. ఏ విషయం? ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఏ విషయంలో అది అక్కడ ఏ విషయంలో చపలత ఉంటుంది, ఏ సందర్భంలో అంటారు. మన సమాధానం ఏ విషయంలో, అది రాస్తే అసలు చపలత బాగానే ఉంది, కానీ ఏ విషయంలో? సరే గురుజీ, కనిపెట్టండి. మీకు కూడా మా ప్రశ్న. మీరు స్త్రీ శరీరంలో ఉన్నారు కదా, మీరు కనిపెట్టండి. స్త్రీ శరీరం ఉన్న వారికి బాగా తెలిసి ఉండాలి. మరి మేము పురుష శరీరంలో ఉన్నాము, మాకంటే ఎక్కువ మీకే తెలిసి ఉండాలి. మరి ఈరోజు మాతృమూర్తులు ఇంకెవరు రాలేదేంటి? ఎవరు లేరు, మీరు ఒక్కరు ఉన్నట్టున్నారు. రామరాజమ్మ గారు, నిర్మలమ్మ గారు, పద్మావతమ్మ గారు, ఎవరెవరో ఎక్కడెక్కడో. సరే, తర్వాత శ్లోకం 59వ శ్లోకం. తంతవో ప్యాయిత నిత్యం తనవో బహుళాః సమాః బహూన్ బహుత్వాద్ ఆయాసాన్ సహంతి ఇతి ఉపమా తతాం. సహంతి ఇతి ఉపమా తతాం.
59. పొడిగైన సన్నని దారములు ఒకదానితో ఒకటి కలిసి ఉన్న ఎడల కొన్ని సంవత్సరముల వరకు ఎంతటి బరువైనను సహించగలవు. అట్లే సత్పురుషులు దుర్బలులైనను ఐకమత్యం వలన బలవంతులగుదురు. ఓ ఒక సన్న దారానికి కొద్ది బరువు వేలాడదీస్తే ఉంటుందా, పోతుంది. అటువంటి సన్నాన్ని దారాలు కలిసి ఒక తాడుగా పేనితే బలంగా ఉంటుంది. కలిసి ఉంటే కలదు సుఖం అనమాట. ఉమ్. ఎక్కువ రోజులు కూడా ఉండగలుగుతుంది. ఇప్పుడు ఈ బైండింగ్ వైర్లు ఉంటాయి, ఐరన్ ఇనుప వైర్లు ఉంటాయి కదా, బైండింగ్ వైర్లు సన్నగా ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత అవి ఆగవు. దాన్నే ఒక 4-5 వాటిని గట్టిగా చుట్టి కడితే ఎక్కువ రోజులు ఉంటాయి. ఒకే వైర్ ఉంటే ఎక్కువ రోజులు ఉండదు, అది తొందరగా తుప్పు వచ్చేస్తుంది, పోతుంది. దారాలు కూడా అంతే, కలిసి ఉంటే బలం పెరుగుతుంది, కొంత శక్తి వస్తుంది, ఎక్కువ రోజులు ఉండే మన్నిక కూడా ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండగలుగుతుంది. అది బహుళాహ సమా అంటే సమా అంటే సంవత్సరాలు, బహుళ అంటే చాలా సంవత్సరాలు ఉండగలుగుతుంది. అలా ఇక్కడ మళ్ళీ అలాగే ఆయాసాన్ అన్నారు. ఆయాసాన్ అంటే దుఃఖాలను సహించాలంటే సహంతి, దుఃఖాలను సహించాలంటే కలిసి ఉన్నప్పుడే. 10 మంది ఉంటే దుఃఖం అనిపించదు, ఎంత పెద్ద కష్టం వచ్చినా నష్టం వచ్చినా దుఃఖాలు వచ్చినా అలా అనిపించదు కలిసి ఉన్నప్పుడు, ఒంటరిగా ఉంటేనే. కాబట్టి సత్పురుషులు అందరు కలిసి ఉండాలి. అన్నాన్ని దారాలు అనుకోకూడదు. బలహీనులు కావచ్చు, శరీరంలో బలం లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, కానీ సత్పురుషులు కలిసి ఉంటే అది బలమే. తర్వాత శ్లోకం 60 శ్లోకం చూడండి. ధూమాయంతే యపేతాని జ్వలంతి సహితాని చ ధృతరాష్ట్రో ఉల్ముఖానివ జ్ఞాతయో భరతర్షభ. ఉల్ముఖానివ, ఉల్ముఖం చెప్పండి, అర్థం చెప్పండి. ఓ ధృతరాష్ట్ర, మండునట్టి కట్టె పుల్లలను వేరు చేసిన సో మంటలో ఆరిపోయి పొగచూరును కాని వాటిని ఒకచోట కలిపి ఉంచినచో రాచుకొని మంటలు లేచును, చక్కగా మండును. రాజా, దాయాదుల విషయంలో కూడా అట్లే జరుగును. అనగా వేరుపడిన బలహీనగుదురు, కలిసి ఉన్నప్పుడు సుఖముగా ఉందురు. అంటే ఇండైరెక్ట్ గా అతన్ని హెచ్చరిస్తున్నారు ధృతరాష్ట్రుడు. దూరం వీడి అంటే పొగ వచ్చేస్తుంది. మీరు పొయ్యిలో కట్టెలు పెట్టి చూడండి, కట్టెల పొయ్యిలో ఒకటి ఉంటే సరిగ్గా మండదు. తోడు కట్టి ఒకటి అవసరం, తోడు ఉండాలి ఒకటి. చిన్న పుల్లైన పర్లేదు, తోడు ఉండాలి మంట మండాలంటే. కాబట్టి కలిసి ఉండాలి. ఇక్కడ ఒక మాట ఉల్ముఖ అనివా. ఉల్ముఖం అంటే మండుతున్నటువంటి ఇంధనం అనమాట, అంటే వంట సరుకు అని అర్థం. మనం ఉల్క పదం విన్నారా? ఉల్కలు విన్నాం గురుజీ, శాంతి సూక్తంలో ఉల్కలు. ఉల్క అంటే ఏంటి చూసారా? ఎప్పుడైనా ఉల్కలను చూసారా? ఉల్క అంటే తోక చుక్క అంటుంటారు. తోక చుక్కలు వేరు, ఉల్కలు వేరు. ఎప్పుడైనా ఆకాశంలో, అంటే ఇప్పుడు మనం పట్టుకోలేకపోతున్నాం, కానీ ఒకప్పుడు ఆకాశంలో చుక్కదై పడ్డది అంటున్నారు, చుక్కదై పడుతుంది అంటారు. చుక్కదై కింద జారుతుండే మొత్తం మండిపోతుంది కదా. ఉల్క అంటేనే మండడం అని అర్థం వస్తుంది. ఉల్క అంటేనే మనం ఉల్క అంటాం కదా, దాని అర్థం సంస్కృతంలో ఉల్కనే. ఉల్క పదం తెలుగులో కూడా ఉల్క అంటాం, సంస్కృతంలో కూడా ఉల్క. ఉల్క అంటే మండేది అని అర్థం. మండేది ఉల్క అంటే మండిపోతూ అక్కడ అది నిజానికి అది చుక్కలు కావు, నక్షత్రాలు కావు, కానీ వ్యవహారంలో అంటారు చుక్కదైపోతుంది, తేయి పడుతుంది, చుక్కదై పడ్డట్టు అంటారు. చుక్కదై పడడం ఉండదు. అంటే కొంత భాగం విడిపోయి ఆ భూమి వైపు లేకపోతే వేరే విడిపోతున్నప్పుడు ఆ గాలి యొక్క రాపిడికి ఘర్షణకు అది మండిపోతుంది, మధ్యలోనే కాలిపోతుంది, మాయమైపోతుంది. కొన్ని మాయమైపోకుండా పడిపోతాయి కూడా భూమి మీద. ఉల్కపిండాలు పడిపోయినటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆదిలాబాద్లో కూడా ఒకటి ఉంది. కొన్ని కోటి సంవత్సరాల క్రితం ఆదిలాబాద్ జిల్లాలో ఉల్కపిండం పడిపోయినటువంటి ప్రదేశం కూడా ఉంది. అటువంటి భూమి మీద చాలా ఉన్నాయి. అయితే మధ్యలో వచ్చేటప్పుడు మండిపోతాయి, అంటే మండిపోతూ వస్తాయి కాబట్టి వాటిని ఉల్కలు అంటారు. ఇక్కడ శబ్దం
ఉల్లు ముఖ అని అన్నారు. ఉల్లు ముఖం అంటే మండే ఇంధనం, కర్ర అనే అర్థం కూడా వస్తుంది. ఇప్పుడు కలిసి మండుతారా, విడిపోయి పొగ చూరుతారా? పొగనిస్తారా, వెలుగునిస్తారా, మంటలను ఇస్తారా? మంటలనే ఇస్తాం. మంటలను ఇవ్వాలంటే మరి కలిసి ఉండాలి, తోడుగా ఉండాలి. కలిసే ఉంటాం. రాపిద్దాం. ఏం నేర్చుకున్నారు ఈరోజు? ఏం నేర్చుకున్నారు? దారాల్లా కలిసి ఉంటారా, విడిపోయి ఉంటారా? విడివిడి దారాలుగా ఉంటారా, అన్ని దారాలు కలిసి ఒక తాడు, పెద్ద తాడుగా బలంగా ఉంటారా? భిన్నంగా ఉంటే ఏమి నష్టం? విడిపోయి ఉంటే ఏమి నష్టం? 56, 57 శ్లోకాల్లో భిన్నంగా ఉంటే బాగుండదు. మన పారాయణం కొరకు ఉండాలి, పరమగతి కొరకు ఉండాలి. లేకపోతే గురూజీ చెప్పండి. ఏకాగ్రతకి, ధ్యానానికి ఒంటరిగా ఉండడం నేర్చుకోండి అని విన్నట్టు గురూజీ పండితులే చెప్పారు. ఒంటరిగా ఉండడం నేర్చుకోండి అని పలుమార్లు చెప్తుంటారు. అది వేరు, ఇది వేరు అంటారా? వినపడ్డాను గురూజీ, మ్యూట్ లో అయింది. ఇంట్లో ఉన్నారు. కలిసి ఉండండి అంటే జీవితాంతం కలిసి ఉంటారా, దినమంతా ప్రత్యక్షంగా కలిసి ఉంటారా? భావాలు కలిసి ఉండాలి. కలిసి ఉండమంటే ప్రత్యక్షంగా కలిసి ఉంటారా? భిన్నాభిప్రాయాలు లేకుండా, వైరం లేకుండా ఉండాలని అర్థం చేసుకోవాలి. మరి భిన్నవాడు మొత్తం కలిసి ఎప్పుడు పక్కపక్కన ఉండడం ఏంటి? తినేటప్పుడు, పడుకునేటప్పుడు, లేచేటప్పుడు, దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు అట్లా ఉండదు కదా. యోగాభ్యాసం ఏకాంతం చేయాలి, భోజనం కూడా ఏకాంతం చేయాలి. ఎందుకు భోజనం ఏకాంతం అంటే భావాలు కలియాలి అంటే అలవాట్లు. కొందరు భోజనంలో ఎక్కువ కారం తినే వాళ్ళు ఉంటారు, కొందరు మసాలా తినే వాళ్ళు ఉంటారు, కొందరు పచ్చళ్ళు తినే వాళ్ళు ఉంటారు, కొందరు ఉప్పు కారం తినని వాళ్ళు ఉంటారు. అటువంటిప్పుడు ఎలా ఉంటుంది? భోజనం చేసినప్పుడు సమానం అలవాట్లు ఉండాలి, సమాన రుచి కూడా. అటువంటి వారు సమాన గుణకర్మ స్వభావాలు కలిసిన వారితో పక్కన కూర్చొని తినవచ్చు. ఏదో ఏకాంతంగా తినాలి. తింటే తినొచ్చు, కానీ లోపల వికారాలు తెచ్చుకోకూడదు. వాళ్ళు అది తింటున్నారు, వీళ్ళు ఇది తింటున్నారు, చెత్త తింటున్నారు, ఏవగించుకుంటారు కదా, అసహించుకోవడం ఉండకూడదు. అలాగే ఈశ్వరోపాసన ఏకాంతమే. ఎవరు అవసరం లేదు కదా ఈశ్వరోపాసనకు. ఈశ్వరుడు కేవలుడు కదా, కైవల్యం, మనకు కావాల్సిన కైవల్యం కదా, ఏకాంతంగా చేయాల్సిందే. కానీ వ్యవహారంలో కలిసి ఉండాలి అంటే భావాలు కలిసి ఉండాలి, ఆలోచనలు కలిసి ఉండాలి, సహకరించుకోవడం, ఒకరినొకరు కాపాడుకోవడం, కష్టాల్లో, ఇబ్బందుల్లో, అది కలిసి ఉండడం. ధర్మం కోసం కలిసి ఉండాలి. మళ్ళీ వ్యవహారంలో ఎప్పుడు ఏకాంతంగా అప్పుడు ఏకాంతంగా ఉండాల్సిందే కదా. అర్థమైంది గురుజీ, నమస్తే. చేద్దామా? ఏం నేర్చుకున్నారు? ఇంక హోంవర్క్ ఏముంది ఈరోజు? హోంవర్క్ ఏమి ఇచ్చారు? ఏమి చపలతకు కారణం ఏంటి? స్త్రీ శరీరంలో, ఇక్కడ స్త్రీలు అనకండి, స్త్రీ శరీరంలో చపలత ఉంటుంది అన్నారు. అది నిజమా? ఉంటే ఏ విషయంలో? శుభం. ముగించేద్దాం. ముందుకు పరమాత్మకు ధన్యవాదాలు. ఋషులకు, మహర్షులందరూ కూడా వందనాలు. అందరికీ అభివందనాలు, వందనాలు. సర్వేభ్యో నమో నమః. శుభం. ముగించేద్దాం. నమస్తే గురూజీ, ధన్యవాదములు. ఓం నమస్తే గురూజీ, ధన్యవాదాలు.